భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ యుద్ధానికి సిద్ధమవుతుంది. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14వ తేదీన ప్రత్యర్థులు తాడో పేరో తేల్చుకోనున్నారు. ఈ దాయుదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను చాలా మంది ఫ్యాన్స్ స్టేడియానికి వెళ్లి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. దీంతో భారత్ పాక్ మ్యాచ్ క్రేజ్ ని బ్లాక్ మార్కెట్ లో సొమ్ము చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దాయాదుల పోరుకు సంబంధించి బ్లాక్ మార్కెట్ లో ఒక్కొక్క టికెట్ ధర ఏకంగా 15.75 లక్షలు పలికినట్లుగా సమాచారం. అయితే ఇండియా పాక్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అమ్మకాలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. 1-2 రోజుల్లో టికెట్లు విక్రయించే అవకాశం ఉంది. కానీ కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లు మాత్రం ఖచ్చితంగా టికెట్లు ఇస్తామని ఫ్యాన్స్ నుంచి అందిన కాడికి దోచేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయం పైన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుని సైతం రియాక్ట్ అయింది. ఇక ఆసియా కప్ టికెట్లను ఇంకా విడుదల చేయలేదు. 2 రోజుల్లో అమ్మకం స్టార్ట్ చేస్తాం. ఫ్యాన్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని సూచిస్తుంది. థర్డ్ పార్టీ వెబ్సైట్ లో టికెట్లను కొని మోసపోవద్దని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు 3 సార్లు పోటీ పడనున్నాయి. ఈ 2 జట్లే ఫైనల్ కి వెళ్తే సెప్టెంబర్ 28న మరోసారి భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. మరోవైపు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి. దీంతో ఆసియా కప్ లో పాక్ తో మ్యాచ్ ను భారత్ బహిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.